ప్రియులారా, ఈ సమయంలో 5వ మాట వివరణ సహోదరి దోర్కా శ్రీని గారు మరి 5వ మాటను వివరిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే సువార్థికులకు, పెద్దలకు నా ప్రత్యేకమైన వందనాలు. నా తోటి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 5వ మాట. అయితే 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చూచినట్లయితే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని ఎరిగి అప్పటికి సమస్తమని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. అయితే చిన్న ప్రార్థనండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడని నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభా, నువ్వు సిలువలో పలికినట్టు 5వ మాట కనుక ఇచ్చినావు తండ్రి. ఏ రీతిగా వివరించాలో తగినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయమని, వినేవారందరికీ మంచి హృదయాన్ని గ్రహింపచేస్తారని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇది సిలువలో పలికినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 5వ మాట అండి. అయితే 5వ మాటలో చూసినట్లయితే ఇది చిన్న మాటే కానీ లోతైన అర్థము దాగి ఉంది. ఈ ఒక చిన్న మాట దేవుని ప్రవచనము, మానవ వేదన, ఆత్మీయ దప్పిక. అయితే ఈ మాటలో చూసినట్లయితే దేవుని వేదన అంతా కూడా దీనిలో రాయబడి ఉంది. అయితే మొదటగా చూసినట్లయితే లేఖనమును నెరవేరినట్లు కీర్తనల గ్రంథము 69:21 చూచినట్లయితే, నా దృష్టికి వారు చెరకను త్రాగనిచ్చిరని ప్రవచింపబడిన ఆ ప్రవచనము నెరవేరడం కోసము క్రీస్తు ఈ మాట పలికి ఉన్నారండి. అయితే మనకి బాధ వచ్చినప్పుడు మనము దేవుని వాక్యానికి దూరంగా ఉంటాము, దేవుని చిత్తానికి మరిచిపోతాము, వాక్యం నుండి తొలగిపోతాము. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన ఆ బాధలో కూడా వాక్యాన్ని మన కొరకు నెరవేర్చి ఉన్నారండి. అయితే మరి రెండవదిగా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు రెండవదిగా పరిశుద్ధమైన మానవత్వం ఇది. అయితే శారీరక వేదనను ఆయన తెలియజేస్తున్నారు. సిలువ పైన విపరీతమైన రక్త ప్రసవము, ముళ్ళ కిరీటము. అయితే ఆయన కిరీటము అన్నిటి మధ్య ఆయన యేసుక్రీస్తు మానవునిగా దప్పికను అనుభవించి ఉన్నారండి. దేవుడు దూరంగా ఉండి మన బాధలు చూడలేదు. మన కొరకు ఆయన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారు. అయితే ఈ ప్రియ కుమారుని ఎందుకు పంపించి ఉన్నారంటే మనకి జీవజలాన్ని ఇవ్వడం కోసం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు జీవజలాన్ని ఇవ్వడం కోసం క్రీస్తు సిలువ పైన దప్పికను అనుభవించి ఉన్నారు. అయితే మరి మూడవదిగా చూసినట్లయితే మూడవదిగా ఆత్మీయ దప్పిక. అయితే ఈ దప్పిక నన్ను రక్షించడానికి. అయితే కేవలము నిన్నటికి సంబంధించినది కాదండి దప్పిక. అయితే లేఖనములు నెరవేరినట్లు మరొకసారి చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 చూసినట్లయితే, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పుకొనును. నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకే ఊరేటి నీటి బుగ్గలో ఉండునని ఆమెతో చెప్పాను. ఆమె అంటే ఎవరు? సమరీ స్త్రీ గారితో ఈ రీతిగా చెప్పి ఉన్నారండి. ఇది మన ఆత్మల రక్షణ కొరకు సిలువ పైన యేసుకు కలిగినటువంటి దప్పికండి. అయితే మరలా లూకా సువార్త 19వ అధ్యాయము 10 ప్రకారంగా చూసినట్లయితే, నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారండి. అయితే నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికే ఈ మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అయితే నీకోసము నా కోసము. అయితే మన దేవుని పట్టు విధేయతతో జీవించాలని, వాక్యానుసారంగా నడుచుకోవాలని దేవుడు చెప్పి ఉన్నారండి. అయితే మనము
కొన్నిసార్లు వాక్యంలో తొలగిపోతూ ఉంటాము. అయితే ఈ వాక్యానుసారంగా నడుచుకోవాలని ఆయన చెప్తున్నారు. అయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38లో చూచినట్లయితే, ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరముగా ఆయన చెప్పి ఉన్నారండి. అయితే ఇది జీవజల నదులు ఎవరి కోసము అని ఆలోచన చేసుకుంటే కనుక ఒకసారి చూద్దామండి. ఈ రోజున మనము ఏ దప్పికతో జీవిస్తున్నాము అన్నది పరీక్షించుకోవాలి. దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు మనము దప్పికను కలిగి ఉండాలండి. అయితే మన ఆత్మీయ జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకుందామండి. దేవుడు ఈ రోజున ఇలా ఉన్నామంటే సజీవ లెక్కలో ఆయన కృప. అయితే అనేకమైన యుద్ధాలు ఎప్పుడు చూసినప్పటికీ యుద్ధ సమాచారమే. అయితే ఆయన అంగీకరించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు వచ్చే రాకడ కోసము ఇవన్నీ సూచనలు జరుగుతున్నాయి. మనమందరము కూడా ఆయన వచ్చే రాకడలో సిద్ధపడే బిడ్డలుగా, ఎత్తబడే గుంపులో మనమందరము ఉండాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.